Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So ఈ రోజు వీడియోలో మనం బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి ద బేసిక్ మ్యాథమెటిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ టూల్స్ లెక్చర్ నెంబర్ 3 అయితే డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ 2 లెక్చర్స్లో వి డిస్కస్డ్ ద బేసిక్స్ ఆఫ్ ద ట్రిగనామెట్రీ. సో అసలు ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏంటి, సో డిఫరెంట్ ట్రిగనామెట్రిక్ యాంగిల్స్ ఏంటి, సో ద స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, అండ్ దెన్ అవే కాకుండా సో సమ్ స్పెషల్ యాంగిల్స్ ఆల్సో వి డిరైవ్డ్ ద వాల్యూస్ ఆఫ్ ద స్పెషల్ యాంగిల్స్. సో దాని తర్వాత మనం క్వాడ్రెంట్స్, ఏ క్వాడ్రెంట్లో ఏ ట్రిగనామెట్రిక్ రేషియో పాజిటివ్ ఉంటుంది, ఏది నెగిటివ్ ఉంటుంది, సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా లాస్ట్ సెషన్లో చేసాం మనం. సో ఇక ఈరోజు ద లెక్చర్ నెంబర్ 3లో మన మెయిన్ మోటో ఏంటి అని అంటే ఇక్కడ 3 టాపిక్స్. సో ఒకటి వచ్చేసరికి ఏపీజీపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, and then the binomial expansion and the straight line graph. సో మీకు ఆల్రెడీ నేను ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందే ఒకటి చెప్పాను ఏంటి అని అంటే, సో మీకు కంప్లీట్గా అంటే డైరెక్ట్ బేసిక్ మ్యాథ్స్ నుంచి క్వశ్చన్స్ రావు, బట్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్గా ఈ జీపీ ఉంది. సో ఈ జీపీ అనేది మనకి డిఫరెంట్ చాప్టర్స్లో యూజ్ అవుతుంది. అట్లనే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఉంది. సో ఇది కూడా మనకి ఫిజిక్స్లో క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు సో ఆ మధ్యలో ఈ టాపిక్ వస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు ఇది ఎక్స్పాన్షన్ రాలేదనుకోండి, మీకు ఆ క్వశ్చన్ మీరు అక్కడే స్ట్రక్ అవుతారు. ఓకేనా? అంతేకాని మీకు ఫిజిక్స్లో డైరెక్ట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ మీద క్వశ్చన్ అయితే రాదు. అంతే. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ గురించి ఎస్పెషల్గా మనం కైనమాటిక్స్లో గ్రాఫ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ, సో ప్రొజెక్టైల్ మోషన్లో గ్రాఫ్స్ గురించి అనలైజ్ చేసినప్పుడు కానీ, సో ప్రతి చాప్టర్లో గ్రాఫ్స్ది మనకి అనాలిసిస్ ఉంటుంది. సో అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ గ్రాఫ్స్ స్లోప్ పాజిటివా నెగిటివా, సో లైన్ ఎటువైపు ఉంటే స్లోప్ పాజిటివ్, ఎటువైపు లైన్ ఉంటే స్లాంట్గా, ఎటువైపు ఉంటే స్లోప్ నెగిటివ్, సో ఇవన్నీ కూడా సో మనకి చాప్టర్స్ మధ్యలో మ్యాథమెటిక్స్ యూజ్ అవుద్ది అనమాట. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు ఈ ఏపీజీపీని మనం కంప్లీట్గా ఏదో ఒక 100 క్వశ్చన్స్ చేసి నేర్చుకో. ఇక్కడ మనకి ఫిజిక్స్కి ఎంతైతే రిక్వైర్డ్ ఉంటుందో సో అది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అది మనకి ఈరోజు టార్గెట్స్ అనమాట, ఈ 3. సో ఇక టైం వేస్ట్ చేయకుండా సో డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో హోప్ వీడియో రికార్డ్ అవుతుంది. సో ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. సో లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ ట్రిగనామెట్రీ గురించి డిస్కస్ చేసాం, అవునా? గుర్తున్నాయని ట్రిగనామెట్రిక్ రేషియోస్ క్లాసెస్ గ్యాప్ వచ్చాయి. సో మీరు కనుక ఒకసారి రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకుంటే సో మనకి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా అండ్ వాటి రెసిప్రోకల్స్ కొసికెంట్, సీకెంట్ అండ్ క్వాట్. ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద నెగిటివ్ ఆఫ్ ఎ ట్రిగనామెట్రిక్ రేషియో అని ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ద సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ సైన్ టీటా. ఓకేనా? సో అలానే కాస్ ఆఫ్ మైనస్ టీటా ఇట్ ఈస్ ప్లస్ కాస్ టీటా, అండ్ దెన్ సో ద టాన్ ఆఫ్ మైనస్ టీటా ఇట్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ టాన్ టీటా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు క్వశ్చన్లో ఇలా ఇచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మీకు సైన్ ఆఫ్ -30 ఫైండ్ చేయమన్నారు అనుకుందాం. సైన్ ఆఫ్ -30 degrees. సో దీని వాల్యూ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ మైనస్ సైన్ టీటా అవుతుంది, మైనస్ సైన్ 30. ఓకే? సో ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే సో బేసిక్గా మైనస్ సైన్ 30 వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు. సో 1/2. సో -1/2 దీని వాల్యూ అవుతుంది. సో అదే మీరు ఇప్పుడు కాస్ ఆఫ్ -30 తీసుకున్నారనుకోండి, సో దీని వాల్యూ వచ్చేసరికి ఇట్ బికమ్స్ ప్లస్ కాస్ 30. సో డిగ్రీస్, ఇక్కడ డిగ్రీస్లో మాట్లాడుకుంటున్నాం మనం. సో ప్లస్ కాస్ 30 degrees అవుతుంది. సో ఇక్కడేమో సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ మైనస్ సైన్ టీటా, బట్ కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ప్లస్ కాస్ టీటా అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్లస్ అలానే ఉంటుంది. సో ఇక కాస్ 30 వాల్యూ సో మీకు తెలుసు, సో విచ్ ఇస్ √3/2. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అట్లనే టాన్ ఆఫ్ -30 degrees రాశారనుకోండి, సో దెన్ దిస్ బికమ్స్ మైనస్ టాన్ 30. ఓకేనా? సో మైనస్ టాన్ 30. సో యూ కెన్ జస్ట్ రైట్ ద వాల్యూ. సో ఇట్లా మీకు సో ద డిఫరెంట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ని మీరు వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ యాంగిల్ ఆర్ నెగిటివ్ యాంగిల్. సో ఇది ఎందుకు అని అంటే కూడా మీకు ఒకసారి కొంచెం రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో బేసిక్గా మనం చూసిన దాని ప్రకారం కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో సో జస్ట్ అర్థం చేసుకోండి అంతే, మీరు ఇక్కడ ఏం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇక్కడ ఆల్, ఇక్కడ సిల్వర్ అంటే సైన్ టీటా అండ్ కొసికెంట్ టీటా పాజిటివ్. సో
t, tan and cot are positive. సో ఇక్కడ కప్స్ కాస్ అండ్ సైన్ కాస్ అండ్ కొసికెంట్ కాస్ అండ్ సీకెంట్ ఆర్ పాజిటివ్. సో బేసిక్గా మనం ఏదైనా ఒక యాంగిల్ని మెజర్ చేసేటప్పుడు ఏం చేస్తామని అంటే సో వీ టేక్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఈ కాస్ ఏదైతే ఉందో సో దిస్ కమ్స్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ అన్నది పాజిటివ్ ఉంటుంది. సో అందుకనేసి సో కాస్ ఆఫ్ సమ్ మైనస్ థీటా అంటే విల్ గెట్ ఇట్ యాజ్ ప్లస్ వాల్యూ. ఓకేనా. సో రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ వస్తాయి. సో ఈ సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, లేదంటే సో మీకు ఇక డైరెక్ట్గా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దీని మీద అంత రీసెర్చ్ అవసరం లేదు మన ఫిజిక్స్ లెవెల్లో. ఓకే చల్. సో ఇక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సో ఇఫ్ థీటా టెన్స్ టు 0 లేదంటే ఫర్ వెరీ స్మాల్ అప్రాక్సిమేషన్స్, మళ్ళీ మనకి ఇది డిఫరెన్షియేషన్లో వస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే సో ఫర్ యాంగిల్స్ లెస్ దాన్ 20 degrees, ఎస్పెషల్గా ఇఫ్ ద థీటా ఈజ్ లెస్ దాన్ 20 degrees అనుకోండి, అప్పుడు సైన్ థీటా ఏమవుతుంది, ద కాస్ థీటా ఏమవుతుంది, ట్యాన్ థీటా ఏమవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఒకసారి రాసుకుంటే ద సైన్ థీటా టెన్స్ టు థీటా, tan theta tends to theta and cos theta tends to 1. సో ఈ మూడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రీజన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఇవ్వచ్చు, బట్ లెక్చర్ 1.5 hours 2 hours వెళ్ళిపోతుంది. సో మనకి అంత డెప్త్గా అవసరం లేదు. సో ఇవి జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు మనకి ఫిజిక్స్ లెవెల్లో. మీకు ఇంకా డెప్త్ కావాలంటే మీకు మ్యాథ్స్లో నేర్చుకుంటారు ఇన్ డీటెయిల్గా, రైట్. సో ద సైన్ థీటా టెన్స్ టు థీటా, సో అండ్ tan theta tends to theta, cos theta tends to 1. సో ఇప్పుడు ఇఫ్ థీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్, ఈ పర్టికులర్ కేసులో సో ఇఫ్ ద థీటా ఈజ్ వెరీ స్మాల్ ఎంతవరకు తీసుకోవచ్చు సార్ అంటే లెస్ దాన్ 20 degrees వరకు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని సో వాట్ ఈజ్ సైన్ సమ్ 2 degrees అని అడిగారు అనుకోండి. సో సైన్ 2 degrees, సైన్ ఆఫ్ ఇట్ ఈస్ థీటా, అవునా. ఇప్పుడు ఈ థీటా ఎంత ఇక్కడ 2 degrees. సో బేసిక్గా సైన్ ఆఫ్ వెరీ స్మాల్ యాంగిల్ థీటా 2 degrees అంటే లెస్ దాన్ 20 కదా. సో విచ్ బికమ్స్ ద 2 degrees ఆన్సర్. బట్ మీరు రాసేటప్పుడు 2 degreesలో రాయొద్దు. ఇది రాశారనుకోండి ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో మీరు రాసేటప్పుడు ఏం చేయాలి అని అంటే కన్వర్ట్ ఇట్ టు రేడియన్స్, ఆల్వేస్ కన్వర్ట్ ఇట్ టు రేడియన్స్. సో రేడియన్స్ అంటే ఏంటి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు. సో ద పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. పై రేడియన్స్ విచ్ గివ్స్ రైస్ టు 180 degrees. ఇప్పుడు 1 రేడియన్ ఎంత అవుద్ది, లేదంటే 1 degree ఎంత అవుద్ది, 1 degree ఈజ్ ఈక్వల్స్ టు ఈ 180ని ఇటు పంపించేసేయండి, పై బై 180 రేడియన్స్, పై బై 180 రేడియన్స్ అంతేనా. 180 degrees అంటే 5 రేడియన్స్ అమ్మ. ఇప్పుడు 1 degree అంటే ఎంత, సింపుల్గా దీన్ని ఇటువైపు పంపించాయి 180ని. సో పై బై 180 వచ్చింది. అదే ఇప్పుడు నాకు 2 degrees వాల్యూ ఎంత అవుతుంది, 2 degrees వాల్యూ విల్ బికమ్ 1 degree అంటే పై బై 180, 2 degrees అంటే 2 into పై బై 180 రేడియన్స్. సింపుల్. ఇక్కడ 2 ones are 290, సో విచ్ బికమ్స్ పై బై 90 రేడియన్స్. సో మీరు రాసేటప్పుడు ఇట్లా రాయాలి, ఓకేనా. సో అదే మీకు క్వశ్చన్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు సో లెట్స్ సే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ సమ్ 5 degrees అన్నారనుకోండి, ఓకేనా. సో ఈ 5 degrees అన్నది వెరీ స్మాల్ వాల్యూ, ఓకేనా. సో స్మాల్ వాల్యూ అయినప్పుడు ద కాస్ థీటా టెన్స్ టు థీటా. ఇప్పుడు ఇఫ్ థీటా ఈజ్ లెస్ దాన్ 20 degrees, సారీ కాస్ థీటా టెన్స్ టు 1. సో ఇక్కడ కాస్ 5 degrees అంటే సో విచ్ హూజ్ వాల్యూ విల్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 1. అట్లనే సో ద tan theta టెన్స్ టు థీటా ఫర్ స్మాల్ వాల్యూస్. సో ఆ విధంగా మీరు క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో. సో ఈ 3 సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ tan theta, కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా, tan ఆఫ్ మైనస్ థీటా మైనస్ tan theta. అట్లనే సో ద ఫర్ స్మాల్ యాంగిల్స్, ఫర్ వెరీ స్మాల్ యాంగిల్స్ సైన్ థీటా టెన్స్ టు థీటా, tan theta టెన్స్ టు థీటా అండ్ కాస్ థీటా టెన్స్ టు 1, ఓకేనా. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి క్లియర్గా. దెన్ ఇక్కడ వరకు నెక్స్ట్ సో ఒక 1 or 2 క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 3 degrees. సో మీకు ఎక్కడ క్వశ్చన్ కనిపించినా కూడా సరే పాస్ చేసి ట్రై చేయండి. సో ఎప్పుడైతే మీ ఓన్గా ట్రై చేస్తారో సో అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో లేదనుకోండి నేను జస్ట్ ఇక్కడ చెప్పినట్లు ఎక్కించుకుంటే సో ఇట్స్ గోనా బి నో యూజ్.
ఓకేనా, జస్ట్ ఏదో మీరు క్లాస్ వింటున్నారు, క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అంతే. దానివల్ల మీకు అప్లికేషన్ నాలెడ్జ్ అన్నది ఏం బిల్డ్ అవ్వదు. ఓకేనా. సో ఎప్పుడైతే క్వశ్చన్ వచ్చిన తర్వాత మీరు పాస్ చేసి ఓన్గా ట్రై చేస్తారో అప్పుడే మీ థింకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా, ఒక క్వశ్చన్ని ఎలా చేయాలి అని మల్టీ డైమెన్షనల్ ఆలోచిస్తారు అప్పుడు. ఓకే చలో, సో ట్రై చేయండి ఈ క్వశ్చన్ ఒకసారి. సో tan 3 degrees, ఫస్ట్ 3 degrees అన్నది వెరీ స్మాల్ వాల్యూ, అవునా. సో ఇక్కడ టీటా ఎంత ఇచ్చారు, 3 degrees ఇచ్చారు. సో ఐ కెన్ సే దట్ టీటా ఈజ్ లెస్ దాన్ 20 degrees. సో ఇఫ్ టీటా ఈజ్ లెస్ దాన్ 20 degrees మనకి ట్యాన్లలో కావాలి. సో ద ట్యాన్ టీటా టెన్స్ టు టీటా కదా, అవునా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ట్యాన్ టీటా ఇట్ టెన్స్ టు ఎంత, 3 degrees, right. So the tan 3 I can write directly. So tan 3 degrees it tends to 3 degrees. So but మనకి ఇక్కడ ఆన్సర్ చూడండి మీరు ఒకసారి, 3 degrees sin 3 degrees pi by 60 all of the above. సో మీరు ఇక్కడ చూస్తే మనకు ఆన్సర్ రేడియన్స్లలో ఉంది. ఓకేనా, సో ఇక్కడ 3 degrees ఉంది, ఇక్కడ రేడియన్స్ కూడా ఉంది. సో మనం ఏంటి అంటే రేడియన్స్లో రిప్రజెంట్ చేయాలి, డోంట్ రిప్రజెంట్ ఇట్ ఇన్ డిగ్రీస్, రేడియన్స్లో రిప్రజెంట్ చేయాలి. సో ఎలా చేస్తారు, సో we know that 180 degrees is equals to pi radians and 1 degree is equals to pi by 180 radians. సో ఇప్పుడు ఇక్కడ నుంచి, సో ఇఫ్ యూ నీడ్ 3 degrees, సో 3 degrees కావాలంటే 3 into pi by 180, ఇదేనా. సో 3 into pi by 180, సో అప్పుడు ఏమవుతుంది 3 by 360, సో విచ్ బికమ్స్ pi by 60 radians is the correct answer. So the correct answer is pi by 60 radians. ఓకేనా, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మీరు కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఈ క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ కూడా రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటి చెప్పండి అది. బేసిక్గా tan 3 degrees is equals to 3 degrees, ఫైన్. సో tan 3 degrees ఈక్వల్స్ టు pi by 60 radians, ఫైన్. సార్ tan 3 degrees is equals to sin 3 degrees కూడా రాసుకోవచ్చా, ఎందుకు చెప్పండి. బికాస్ sin theta tends to theta degrees, అట్లనే tan theta tends to theta degrees. ఎప్పుడు, ఇఫ్ theta is very small అంటే tan 3 degrees వాల్యూ 3 degrees అవుతుంది, sin 3 degrees వాల్యూ 3 degrees అవుతుంది. సో యూ కెన్ పుట్ ద ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆల్సో. అంటే సో మనకు ఓన్లీ పర్టికులర్గా క్వశ్చన్లో రేడియన్స్లోనే మెన్షన్ చేయమని ఇస్తే ఇది ఆన్సర్ అవుతుంది. సో లేదంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో ఇఫ్ టీటా ఈజ్ వెరీ స్మాల్, ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా, డిఫరెన్షియేషన్లో మళ్ళీ మనకి యూజ్ అవుతుంది. సో ఇఫ్ ద టీటా ఈజ్ వెరీ స్మాల్, సో ద సైన్ టీటా టెన్స్ టు ద tan టీటా టెన్స్ టు టీటా. ఓకేనా, క్లియర్. సో ఇట్లా మీరు క్వశ్చన్స్ ద్వారా ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీకు ఈజీ గుర్తుంటుంది కాన్సెప్ట్. దెన్ సో నోట్ చేసుకున్నారా. సో నెక్స్ట్ సో కొంచెం ముందుకెళ్తే, సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు tan theta by theta, then find the value of y at theta is equals to 10 degrees. కొంచెం జాగ్రత్త క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఇక్కడ theta వాల్యూ ఎంత, 10 degrees. సో దట్ మీన్స్ theta ఈజ్ వెరీ స్మాల్, అవునా. సో ఇక్కడ మీరు y వాల్యూ కనుక చూస్తే ద y ఈజ్ ఈక్వల్స్ టు ద tan theta by theta. బట్ ఇక్కడ టీటా వెరీ స్మాల్ అయినప్పుడు షల్ ఐ రైట్ ద tan theta టెన్స్ టు టీటా అని రాసుకోవచ్చా, అంతేనా. సో tan theta టెన్స్ టు టీటా అవుతుంది. అంటే దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, tan theta ప్లేస్లో టీటా రాసుకోవచ్చు, ఎందుకంటే 20 degrees వరకు tan theta టెన్స్ టు టీటా. సో టీటా బై, సో డినామినేటర్లో టీటా ఆల్రెడీ, దాన్ని ఏం చేంజ్ చేయకండి. ఇప్పుడు y ఎంత అవుతుంది, టీటా బై టీటా మీన్స్ 1. ద డైరెక్ట్ ఆన్సర్ ఈస్ 1. ఓకేనా, క్లియర్ దిస్ పార్ట్. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారు, సో మనం జనరల్గా ఈ tan theta ఈజ్ ఈక్వల్స్ టు 10 టీటా అని రాస్తాం, అంటే tan న్యూమరేటర్లో 10 రాస్తాం బై టీటా వస్తుంది. సో మీరు 10 చూడగానే 10 ఆన్సర్ పెట్టారనుకోండి రాంగ్ అవుతుంది, ఎందుకంటే సో మళ్ళీ డినామినేటర్లో టీటా కూడా ఉంది కదా, సో దాని ప్రకారం చేయాలి. ఓకే చాలా. సో ఇక ముందుకెళ్తే, సో ఇది మీకు సో ట్రిగనామెట్రీలో మిగిలిపోయిన కొంచెం బేసిక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫిజిక్స్లో యూజ్ అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, సో దట్ ఈస్ ప్రోగ్రెషన్స్, ఎస్పెషల్గా జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. ఓకేనా.
సో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంత యూజ్ అవ్వవు, బట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ చాలా యూజ్ అవుతాయి. సో డిఫరెంట్ చాప్టర్స్లో, గ్రావిటేషన్ చాప్టర్లో కానివ్వండి, కొలిజన్ చాప్టర్స్లో కానివ్వండి, ఈవెన్ సెకండ్ ఇయర్ సమ్ చాప్టర్స్లో సో మనకి ఈ జామెట్రికల్ ప్రోగ్రెషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తే వీళ్ళు అండర్స్టాండ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ మీరు ఆల్రెడీ 10th క్లాస్ లెవెల్లో చేసింది, ఓకేనా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. బట్ సిబిఎస్ఈ వాళ్ళు ఓన్లీ అర్థమెటిక్ చేస్తుంటారు. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ వాళ్ళకి ఐడియా ఉండదు, అవునా. సో బట్ స్టేట్ వాళ్ళకైతే ఏపీ అండ్ జీపీ రెండు కూడా చేస్తారు. సో ఇప్పుడు రెండింటిని కూడా నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక చూసుకుంటే మనం ద ఏపీ విచ్ ఈస్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో డైరెక్ట్గా జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ కనుక మనం రాసుకుంటే, సో మీరు 10th క్లాస్ లెవెల్లో నేర్చుకున్నారు కదా. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ సమ్ కామన్ డిఫరెన్స్ ఉంటుంది. సో హియర్ కామన్ డిఫరెన్స్ డి అన్నది ఉంటుంది. అంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మళ్ళీ సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. థర్డ్ టర్మ్కి ఫోర్త్ టర్మ్కి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు రాస్తే దాన్ని, సో ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈజ్ డినోటెడ్ బై డి, ఓకేనా. సో ఏ ప్లస్ డి ద సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d, ఫోర్త్ టర్మ్ ఏ ప్లస్ 3d, సో ఫిఫ్త్ టర్మ్ ఏ ప్లస్ 4d, సిక్స్త్ టర్మ్ ఏ ప్లస్ 5d. అట్లా ద nth టర్మ్ విల్ బికమ్ ఏ ప్లస్, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్లో డి లేదు, సెకండ్ టర్మ్లో 1 ప్లస్ ఏడి, ఏ ప్లస్ 1d, థర్డ్ టర్మ్లో 1 ప్లస్ ఏ ప్లస్ 2d, అంటే థర్డ్ దాంట్లో ఏ ప్లస్ 2d, ఫోర్త్ దాంట్లో ఏ ప్లస్ 3d, అంటే ఫోర్త్ దాంట్లో 3 వస్తుంది, థర్డ్ దాంట్లో 2 వస్తుంది, సెకండ్ దాంట్లో 1 వస్తుంది. అట్లా nth టర్మ్లో సో ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఓకేనా. అంటే సమ్ కామన్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి డి యాడ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక డి యాడ్ అయింది. సో అట్లా. సో లేదంటే మనం జనరల్గా టర్మ్స్ రాసుకుంటే A1 ద ఫస్ట్ టర్మ్, A2 సెకండ్ టర్మ్, A3 థర్డ్ టర్మ్, ఇట్లా టిల్ nth టర్మ్ వరకు రాసుకుంటే సో ఈ కామన్ డిఫరెన్స్కి ఫార్ములా ఎట్లా ఇచ్చుకోవచ్చు. సో ద డి ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1, లేదు అని అంటే A3 మైనస్ A2, లేదు అని అంటే A4 మైనస్ A3, లేదు అని అంటే సో A5 మైనస్ A4, సో లేదు అంటే AN మైనస్ AN మైనస్ 1. సో దాని లాస్ట్ టర్మ్ అండ్ దాని ముందు టర్మ్, సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి వచ్చేది కామన్ డిఫరెన్స్ అనమాట. సో ఇది మనకి ద వాట్ ఇస్ దట్ కామన్ డిఫరెన్స్ ఫర్ ద ఏపీ. సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ అండ్ దిస్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఫార్ములా. ఇప్పుడు దీంట్లో సో ద nth టర్మ్ అంటాం. సో ద nth టర్మ్ ఆర్ ద లాస్ట్ టర్మ్. సో హియర్ సో వీ కెన్ రైట్ నెక్స్ట్ దాంట్లో రాస్తాను చూడండి. సో ద nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ, nth కొంచెం నోట్ చేసుకోండి నాతో పాటే, nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ సో n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ అ nth టర్మ్. సో దీన్నే మనం ఏమంటాం అంటే సో ద లాస్ట్ టర్మ్ అని కూడా అంటాం. దిస్ an ఇట్ ఈస్ డినోటెడ్ బై an. సో లేదంటే దీన్నే మనం లాస్ట్ టర్మ్ అని కూడా అంటాం. సో ద లాస్ట్ టర్మ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్, రెండింటికి ఫార్ములా సేమ్. ద an ఆర్ ఎల్కి ఫార్ములా ఈస్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఇప్పుడు ఒక ఏపీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ రాద్దాం ఇదన్న ఒక ఎగ్జాంపుల్ని. ఇక్కడ రాస్తే సో ఎలా రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8, సో ఇది ఒక ఏపీ, అంతేనా. సో 2 మైనస్ 1 1, 3 మైనస్ 2 1, 4 మైనస్ 3 1, 5 మైనస్ 4 1, 6 మైనస్ 5 1, 7 మైనస్ 6 1. సో ఇట్లా కామన్ డిఫరెన్స్ ఉన్నది సేమ్ ఉంది కాబట్టి సో ఇది ఏపీ అవుతుంది. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిని ఇట్లా n టర్మ్స్ వరకు ఈ ఏపీ కంటిన్యూ అవుతుంది అనుకుందాం. అంటే n టర్మ్స్ అంటే అవి 100 టర్మ్స్ అవ్వచ్చు, 200 టర్మ్స్ అవ్వచ్చు, ఆర్ 300 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి ఏపీలో. సో దానికి ఫార్ములా ఏమవుతుంది. ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ. సో దీన్ని మనం SN తో డినోట్ చేస్తాం, విచ్ ఈస్ డినోటెడ్ బై SN, ఓకేనా. సో దీనికి ఫార్ములా ఏమవుతుంది. సో ద n/2, ఈ ఫార్ములాస్ మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ సార్ రీకాల్ చేస్తున్నాను అంతే. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి.
So this is a formula for sum of n terms of an AP. Sn is equals to n by 2 into 2a plus n minus 1 into d. సో ఇదే ఫార్ములాని మీరు ఇంకో విధంగా ఎట్లా రాసుకోవచ్చు అంటే ద Sn is equals to, సో n by 2 అలానే ఉంచండి, ఇంటూ, సో ఈ 2a నేను ఏం చేస్తున్నానంటే a ప్లస్ ఏ రాసుకుంటున్నాను. రాసుకోవచ్చా? 2aని a ప్లస్ ఏగా రాసుకుంటున్నాను. సో ఇప్పుడు రిమైనింగ్ అంతా సేమ్ ఉంచండి, మళ్ళీ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఒక్కసారి దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి ప్రాపర్గా. ఇక్కడ Sn is equals to, సారీ, ఇక్కడ Sn is equals to n by 2 ఇంటూ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ మీకు, సో దిస్ వన్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇది అబ్జర్వ్ చేయండి. సో ఇది nth ఫార్ములానా, nth టర్మ్కి ఫార్ములానా? సో అంటే మీరు సమ్ ఆఫ్ n టర్మ్స్ని ఇలా రాసుకోవచ్చు, n by 2 ఇంటూ, సో ద a ప్లస్, సో ద nth టర్మ్ ఆఫ్ an AP విచ్ ఈస్ an. సో ఇట్లా రాసుకోవచ్చు. సో ద nth టర్మ్ ఆఫ్ an AP ఈజ్ గివెన్ బై Sn is equals to n by 2 ఇంటూ a ప్లస్ an. సో నేను an ప్లస్లో l రాసుకుంటాను సార్ అంటే, సో యూ కెన్ రైట్ l ఆల్సో. సో దీన్ని మీరు ఆర్, యూ కెన్ ఆల్సో రైట్ ద Sn is equals to n by 2 ఇంటూ a ప్లస్ l. Sn is equals to n by 2 ఇంటూ a ప్లస్ l. సో ఇట్లా మీరు 3 ఫార్ములాస్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏపీలో ఏంటి అని అంటే, ఒకటి జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ ఏపీ, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ ఏంటి, అండ్ దెన్ nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఏంటి, అండ్ సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ద ఏపీ ఏంటి, కామన్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఏ సిరీస్ ఏపీ ఏ సిరీస్ ఏపీ కాదు అని ఐడెంటిఫై చేసేది మనకు కామన్ డిఫరెన్స్ అనమాట. కామన్ డిఫరెన్స్ ఏముంటే ఏపీలో ఉన్నట్లు, లేదంటే లేనట్లు. ఓకేనా, క్లియర్? సో అదే మీకు ఇక్కడ సమ్మరీ లాగా ఇచ్చా చూడండి. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ ఇది, అండ్ nth టర్మ్ ఆఫ్ ద ఏపీ, అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ద ఏపీ ఇప్పటివరకు చెప్పింది ఇక్కడ రాసిన. సో సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఇన్ ఏ ఫైనైట్ ఏపీ, సో ఇది లాస్ట్ టర్మ్ ఎల్ ఉందనుకోండి, సో n by 2 ఇంటూ a ప్లస్ ఎల్, లేదంటే దీన్నే మీరు n by 2 ఇంటూ a ప్లస్ an గా కూడా రాసుకోవచ్చు. క్లియరా? డన్. ఒకసారి నోట్ చేసుకోండి ఇది బిగ్గా. డన్. డన్, రైట్. సో ఇక కొంచెం ముందుకెళ్తే, సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఏపీ బేస్డ్. సో హోప్ యూ గైస్ కెన్ డూ దీస్ క్వశ్చన్స్ ఈజీలీ. సో మీ అంతటా మీరు ఓన్గా చేయవచ్చు. సో ఏపీలో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ ఇచ్చారు, nth టర్మ్ ఇచ్చారు. ఏం ఫైండ్ చేయమంటున్నారు? n ఫైండ్ చేయమంటున్నారు. సో మీకు an వాల్యూ ఇచ్చారు, ఆల్రెడీ మీకు anకి ఫార్ములా తెలుసు, ఏంటది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే ఇక. సో an ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు మీరు? 95 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ n మనకు తెలియదు, ఇంటూ డి 5. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 95. సో ఈ 10 ఇటు తీసుకురండి. సో 95 మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 5. సో దీన్ని కొంచెం క్యాల్కులేషన్ చేస్తే, సో n మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 85. సో ఇక్కడ నుంచి, సో ద n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, సో 85 బై 5. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది? 5 1s are 5. సో ఇక్కడ 3 5, సో 5 7, రైట్. సో దెన్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 17. సో దెన్ ఇట్ బికమ్స్ n ఈజ్ ఈక్వల్స్ టు 17 ప్లస్ 1 18. సో ద nth the n terms, the last term is, so the last term is, so 18 అని అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా, క్లియర్? సో సారీ, ద లాస్ట్ టర్మ్ ఈస్ 95, an ఇచ్చారు కదా. సో ఇక్కడ n ఈస్ 18, కదా, 18 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, డన్. నోట్ చేసుకున్నారా? ఈజీ క్వశ్చన్, ప్రెటీ ఈజీ క్వశ్చన్. సో ఇది మీరు ఫైండ్ చేస్తారా? 20th టర్మ్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏపీ ఇచ్చారు 3 5 7 9. ఫస్ట్ ఇది ఏపీనా కాదా చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తారు? సో ఇది 3 5, a2 మైనస్ a1 తీసుకుంటే మీరు ఇక్కడ జస్ట్ a2 మైనస్ a1 చేయండి, విచ్ ఈస్ 5 మైనస్ 3 ఎంత వచ్చింది? 2 వచ్చింది. అట్లే a3 మైనస్ a2 చేయండి, a3 మైనస్ a2, సో 7 మైనస్ 5, ఇది a1, ఇది a2, ఇది a3, ఇది a4, అట్లా అనమాట. సో ఇప్పుడు 5 మైనస్ 3 2, 7 మైనస్ 5 2. అట్లనే a4 మైనస్ a3 విచ్ ఇస్ 9 మైనస్ 7 విచ్ ఇస్ 2. అంటే ద కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్.
కాబట్టి ఇచ్చిన సిరీస్ అన్నది ఏపీలో ఉంది ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు 20th టర్మ్ ఫైండ్ చేయాలి. సో అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి ఒకసారి. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో దీని కామన్ డిఫరెన్స్ ఎంత? 2, రైట్? సో మీరు ఎన్నో టర్మ్ ఫైండ్ చేయాలి? 20th టర్మ్ అంటున్నారు, అంటే n ఇచ్చారు. సో ద n ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు మీరు ఎలా ఫైండ్ చేస్తారు? an ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సో ద a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో మీరు ఫైండ్ చేయాల్సింది a n ప్లేస్లో 20, a20 ఫైండ్ చేయాలి. సో ఎంత అవుతుంది a20 అంటే? సో ద a ఈజ్ 3 ప్లస్ సో ద n మైనస్ 1, సో 20 మైనస్ 1 ఇంటూ d ఎంత? 2, అంతేనా? సో ఇది ఎంత అవుతుంది టోటల్? సో ద a20 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ సో 19 ఇంటూ 2, సో 38. సో దిస్ బికమ్స్ టోటల్ 41. ద a20th టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 41. ఓకేనా? సో బేసిక్ క్వశ్చన్, సో నీ నాట్ టు వరీ అబౌట్ దిస్. అదేనా? ఇక సమ్ ఆఫ్ ద ఫస్ట్ 30 మల్టిపుల్స్ ఆఫ్ 4. సో చేస్తారా మీరు ఇది? ఫస్ట్ 30 మల్టిపుల్స్ ది సమ్ ఫైండ్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో సమ్ ఎలా ఫైండ్ చేస్తారు? ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏపీ కనుక రాస్తే 4 మల్టిపుల్స్ ఏమవుతాయి? ఫస్ట్ది 4, సెకండ్ది 4 2s are 8, థర్డ్ 4 3s are 12, 16, 20, 24, ఇట్ గోస్ ఆన్. అట్లా 30 టర్మ్స్ సమ్ ఫైండ్ చేయాలి మనం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 4, అంతేనా? సో కామన్ డిఫరెన్స్ ఎంత? డి. 8 మైనస్ 4 4, 12 మైనస్ 8 4, 16 మైనస్ 12 4. సో ఇట్లా. సో ఇప్పుడు ఎంత అవుతుంది? సో ద డి ఈజ్ ఈక్వల్స్, డి ఆల్సో ఈక్వల్స్ టు 4. ఫస్ట్ టర్మ్ 4, డి ఆల్సో 4. సో అట్లా ఎన్ని టర్మ్స్ ని ఫైండ్ చేయబడినారు? 30 టర్మ్స్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 30. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, అంతేనా? సో ఇప్పుడు S30 ఫైండ్ చేయాలి మీరు. S30 ఈజ్ ఈక్వల్స్ టు n ప్లేస్లో 30/2, సో 2 ఇంటూ సో a ప్లేస్లో 4 ప్లస్ 30 మైనస్ 1, సో విచ్ ఈస్ n మైనస్ 1 ఈస్ 30 మైనస్ 1 ఇంటూ d. వాట్ ఈస్ d? 4. సో జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అండ్ గెట్ ద ఆన్సర్. సో S30 ఎంత వచ్చిందో సో జస్ట్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో కామెంట్ యువర్ ఆన్సర్. ఓకేనా? సో జస్ట్ సబ్స్టిట్యూషన్, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. క్లియర్ అయ్యే క్వశ్చన్ ఎవ్రీవన్? డన్. సో ఇది మీకు ఏపీ గురించి. సో ఇక దీనికి మించి మీకు ఏపీలో పెద్దగా అవసరం లేదు. ఓకేనా? సో nth టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ, కామన్ డిఫరెన్స్. సో మోస్ట్లీ మనం అది యూజ్ చేయం. బట్ ఈ జీపీ అన్నది ఇంపార్టెంట్ మనకి. సో ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫిజిక్స్. ఓకేనా? చాలా చాప్టర్స్లో మనం ఇది యూజ్ చేయాల్సి వస్తుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఎలా చేస్తాం? వాట్ ఈజ్ జామెట్రికల్ ప్రోగ్రెషన్? జీపీ. సో మనకి ఏపీలో కామన్ డిఫరెన్స్ ఉంది కదా, జీపీలో ఏంటంటే కామన్ రేషియో ఉంటుంది. ఓకేనా? సో కామన్ రేషియో ఉంటుంది. సో దిస్ కామన్ రేషియో ఈజ్ డినోటెడ్ బై ఆర్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి సో A1 ఫస్ట్ టర్మ్ అనుకుందాం, A2 సెకండ్ టర్మ్, A3 థర్డ్ టర్మ్, A4 ఫోర్త్ టర్మ్, సో A5 సో టిల్ ద AN, ఇట్లా n టర్మ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు సో ద కామన్ రేషియో సేమ్ ఉందనుకోండి. ఇఫ్ ద కామన్ రేషియో ఈజ్ సేమ్, ఇఫ్ ద కామన్ రేషియో ఈజ్ సేమ్, then it's GP. Then it is said to be in GP, geometric progression. అసలు ఈ కామన్ రేషియో ఫార్ములా ఏంటి సార్ అని అంటే, సో దిస్ కామన్ రేషియో ఆర్ ఈజ్ గివెన్ బై సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఈ రేషియో, ఈ వాల్యూ ఎంతైతే వస్తుందో అంతే. సో మళ్ళీ A3/A2 అంతే, మళ్ళీ A4/A3, సో మళ్ళీ అంతే A5/A4. అంటే the next term by the prior term, next term by the prior term, next term by the prior term. సో అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. సో అట్లా till the an by so the an minus 1, an by the an minus 1. సో ఇక్కడ వరకు చేస్తే దీన్ని ఏమంటాం అంటే మనం, సో ద జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఈ ఆర్ వాల్యూస్ సేమ్ ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఇక్కడ తీసుకుంటే, సో లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్. సో 2, 4, 8, 16, 32, 34 అండ్ గోస్ ఆన్. సో ఇది ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ సిరీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది జీపీలో ఉందా లేదా ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో జస్ట్ అబ్జర్వ్ వన్స్, ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు A2/A1 చేయండి, అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో 4/2 ఎంత? 2 వచ్చిందా? ఇది ఆర్. సో అట్లనే ఫైండ్ ద సేమ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు A3/A2 చేయండి, విచ్ ఈస్ 8/4 అగైన్ 2. సో అట్లనే సో మళ్ళీ థర్డ్ టర్మ్ చేయండి. సో ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 16/8 విచ్ ఈజ్ అగైన్ 2. సో ఇట్లా మీరు ఏ టర్మ్ని డివైడ్ చేసినా దాని ప్రియర్ టర్మ్తోని 4/2 2, 8/4 2, 16/8 2, 32/16 2, 64/32 2 అండ్ 128/64 2, 256/128 2. సో ఇట్లా ద కామన్ రేషియో అన్నది ఆర్ అన్నది సేమ్, ఆర్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. సో అప్పుడు ఈ సిరీస్ని మనం ఏమంటామంటే సో జీపీ అంటాం, ఓకేనా. సో మళ్ళీ జీపీలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇంక్రీజింగ్ జీపీ, ఇంకొకటి వచ్చేసరికి ద డిక్రీజింగ్ జీపీ అంటాం. ఇక్కడ ఇదేంటి అని అంటే సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఇంక్రీజింగ్ జీపీ. దీన్ని మనం ఇంక్రీజింగ్ జీపీ అంటాం. అంటే సో ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ టర్మ్ కంటే థర్డ్ టర్మ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, థర్డ్ టర్మ్ కంటే ఫోర్త్ టర్మ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఇంక్రీజింగ్ జీపీ అంటాం. ఓకే. సో నెక్స్ట్ అలా కాకుండా సో ఇఫ్ యూ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, 1, సో 1/2, సో 1/4, 1/8, 1/16, 1/32, 1/64 అండ్ గోస్ ఆన్, ఇలా వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇచ్చిన సిరీస్ జామెట్రిక్ ప్రోగ్రెస్లో అలా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తావు? సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు A2/A1 అంటే 1/2/1, 1/2/1 అంటే 1/2ని. సో అట్లనే సో మళ్ళీ అదే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో A3/A2 అంటే 1/4/1/2. సో అంటే ఏమవుతుంది? 1/4 ఇంటూ ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, ఇంటూ ఐ రివర్స్ అవుతుంది, 2/1 అవుతుంది. సో 2 1s are 2 2s are, రైట్. సో దిస్ బికమ్స్ అగైన్ 1/2, 1/2. సో అట్లనే మళ్ళీ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 1/8 థర్డ్ టర్మ్ బై సో ద ఫోర్త్ టర్మ్ బై ద థర్డ్ టర్మ్, 1/8/1/4. సో విచ్ ఈస్ 1/8 ఇంటూ 4/1. సో 4 1s are 4 2s are. సో దిస్ ఈజ్ ఆల్సో 1/2. సో ఇట్లా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. సో కామన్ రేషియో అనేది ఎవ్రీవేర్ 1/2 వస్తుంది, ఓకేనా. సో అంటే కామన్ రేషియో సేమ్ ఉంది కాబట్టి యాజ్ ద ఆర్ ఈజ్ సేమ్, సో ద గివెన్ సిరీస్ ఈ సెట్ టు బి ఇన్ జీపీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే సో దిస్ ఈజ్ ద డిక్రీజింగ్ జీపీ. సో డిక్రీజింగ్ జీపీ, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. సో ఒకటేమో ఇంక్రీజింగ్ జీపీ ఇట్లా, సో ఇంకొకటేమో డిక్రీజింగ్ జీపీ. సో ఇప్పుడు చూసింది డిక్రీజింగ్ జీపీ అనమాట. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకి టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ ఆఫ్ ద జీపీ. సో ఆ జీపీ అన్నది ఇంక్రీజింగా డిక్రీజింగా అన్నది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ మనం. సో దాన్ని బట్టి ఫార్ములా యూజ్ చేస్తాం, ఓకేనా. సో మీకు ఎగ్జాంపుల్తో చెప్తే డోంట్ వరీ. ఓకే. సో ఇది మీకు బేసిక్ జీపీ ఫార్ములా. సో ఇప్పుడు సార్ వాట్ ఈస్ ద nth టర్మ్ ఆఫ్ ద జీపీ? మనం ఇంతకుముందు చూసినట్లు సో జీపీలో ద ఫస్ట్ వన్ A1, A2, A3, A4 till AN. సో దీంట్లో కామన్ రేషియో వచ్చేసరికి ద కామన్ రేషియో ఈజ్ గివెన్ బై ఆర్ విచ్ ఈస్ A2/A1 or A3/A2. సో till AN/AN-1. ఇది కామన్ రేషియో. ఈ కామన్ రేషియో అనేది సేమ్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో ద సెకండ్ థింగ్ దట్ ఈస్ ద nth టర్మ్ ఆఫ్ జీపీ, ద nth టర్మ్ ఆఫ్ జీపీ. సో ఇది ఏమవ్వాలి? సో దీన్ని మనం ద AN అనే డినోట్ చేయండి, నో ప్రాబ్లం. ద nth టర్మ్ ఆఫ్ ద జీపీ ఈజ్ డినోటెడ్ బై సో ద AN. సో ఇప్పుడు దీనికి వాల్యూ ఏమవుతుంది? ఫార్ములా ఏమవుతుంది? సో ఇట్ ఈస్ R ఇంటూ A⁻n-1. A into R⁻n-1. So where A is called the first term
and R is called the common ratio. R అన్నది ఏమవుతుంది? సో ద కామన్ రేషియో. A is the first term. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ద nth term ఆఫ్ ద AP. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఒక క్వశ్చన్ చేస్తే ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో లెట్ మీ డూ వన్ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ సమ్ ఫైండ్ చేయమంటున్నారు. సో బెటర్ సో సమ్ కూడా డిస్కస్ చేద్దాం. సో ద సమ్ ఆఫ్ n terms of the GP. n terms of GP. సమ్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్లు సమ్ ఫైండ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇచ్చిన జీపీని ఐడెంటిఫై చేయాలి. అంటే సో అది ఇంక్రీజింగ్ జీపీనా డిక్రీజింగ్ జీపీనా? ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇలా తీసుకున్నాను. సో ఒక జీపీ లెట్స్ సే 1, 3, 9, 27, 81 అండ్ గోస్ ఆన్ 243 అండ్ గోస్ ఆన్. సో ఇట్లా తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3/1 is 3, 9/3 3, 27/9 3, so 81/27 3. సో ఇట్లా సో ద కామన్ రేషియో ఇస్ సేమ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ జీపీ. సో ఇది ఏ జీపీలో ఉన్నట్టు చెప్పండి? ఇట్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ జీపీ. ఇది ఇంక్రీజింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఈ ఇంక్రీజింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్కి సో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అడిగారు అనుకోండి. సో నౌ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ of an increasing GP is going to be infinity. ఎందుకనంటే సో ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో 1, 3, 9, 27, 81, 243 సో ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది వాల్యూస్. సో కాబట్టి ఇన్ఫినిటీ టర్మ్స్ ఆఫ్ జీపీ సమ్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. దేనిది? ఇంక్రీజింగ్ జీపీ. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు తీసుకున్నాం. సో ఏంటది? సో ద ఎగ్జాంపుల్ విచ్ ఐ టుక్ as 1, 1/2, సో 1/4, 1/8, 1/16, సో 1/32, సో 1/64, సో ఇట్లా 1/128, 1/256 ఇట్ గోస్ ఆన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ద కామన్ రేషియో ఆల్రెడీ మనం డిరైవ్ చేసాం, డైరెక్ట్ రాస్తున్నాను. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి ద కామన్ రేషియో ఆర్ ఈజ్ 1/2. కానీ ఈ కామన్ రేషియో ఏంటి అని అంటే సో దిస్ కామన్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కామన్ మల్టిప్లేయర్. సో దిస్ కామన్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ద కామన్ మల్టిప్లేయర్ అనమాట. అంటే ముందు టర్మ్కి దీంతో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అది మీనింగ్. అంటే చూడండి ఇక్కడ 2ని కామన్ రేషియోతో మల్టిప్లై చేయండి. కామన్ రేషియో అంతా ఇక్కడ 2. సో 2ని 2తో మల్టిప్లై చేస్తే 4 వచ్చింది. మళ్ళీ 4ని 2తో మల్టిప్లై చేస్తే 8, 8ని 2తో మల్టిప్లై చేస్తే 16, మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 32. అంటే ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిప్లేయర్, ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిప్లేయర్, ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిప్లేయర్ అనమాట, ద కామన్ మల్టిప్లేయర్. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనం సో ద డిక్రీజింగ్ జీపీలో కామన్ రేషియో ఇస్ సేమ్. అంటే దీన్ని 1/2తో మల్టిప్లై చేస్తే సెకండ్లో వచ్చింది. మళ్ళీ దీన్ని 1/2తో మల్టిప్లై చేస్తే 1/4 థర్డ్ది వస్తుంది. సో మళ్ళీ ఫోర్త్ది. సో అట్లా 1/1 వస్తాయి అనమాట టర్మ్స్. సో ఇప్పుడు మనం కేర్ఫుల్గా చూస్తే దిస్ ఈజ్ అ డిక్రీజింగ్ జీపీ. దిస్ ఈజ్ ద డిక్రీజింగ్ జీపీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో వై బికాస్ ఈ 1 ఇదంతా 1/2 అంటే 0.4, ఇదంతా 1/4 0.25, సో ఇదంతా 1/8. సో ఇట్లా ఈ వాల్యూ అన్నది డిక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది, అవునా? సో ఫ్రమ్ 1 to till infinity సో ఈ వాల్యూ అన్నది డిక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సో ఇది డిక్రీజింగ్ జీపీ. దీంట్లో వాల్యూస్ డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆర్ ఇన్ఫైనైట్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ decreasing GP is given by so the S infinity. ఇది మనం యాక్చువల్లీ యూజ్ చేస్తాం, మన ఫిజిక్స్లో యూజ్ చేసే ఫార్ములా ఇదనమాట. సో ద A/1 - R, దీన్ని ప్రాపర్గా నోట్ చేసుకోండి. సో వేర్ A is called the first term and then so the R is the common ratio. So R is the common ratio. క్లియర్ ఇక్కడ వరకు? ఓకేనా? సో ద AP అండ్ ద GP. అండ్ వాట్ ఈస్ ద nth టర్మ్? A into R to the power n - 1. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆర్ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అని అడిగితే
సో ఇక్కడ అది ఏ టైప్ ఆఫ్ జీపీనో ఐడెంటిఫై చేయాలి మీరు. సో అది ఒకవేళ ఇంక్రీజింగ్ జీపీ అయితే సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ టైమ్స్ ఈస్ ఇన్ఫినిటీ. అదే ఒకవేళ అది డిక్రీజింగ్ జీపీ అయితే సో ద సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ ఈస్ ఏ బై 1 మైనస్ ఆర్. ఓకేనా? సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. డన్. So let's do 1 or 2 questions so that you'll get the idea. Noted? So GP కి సంబంధించి సిరీస్ అండ్ దేర్ ఎడిషన్. సో ఇక్కడ మీకు ఒక జీపీ ఇచ్చారు చూడండి, ద సమ్ ఆఫ్ ద సిరీస్ 1, 1/3, 1/9, 1/27 అండ్ గోస్ ఆన్. సో ఈ జీపీది సమ్ ఫైండ్ చేయమంటున్నారు, సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్. ఒకసారి ఇచ్చిన జీపీ రాస్తున్నా ఫస్ట్ నేను 1, 1/3, 1/9, 1/27 అండ్ గోస్ ఆన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది జీపీలో ఉందా లేదా ఫస్ట్ ఫైండ్ చేయండి. సో చూడంగానే చెప్పొచ్చు మీరు. సో ద కామన్ రేషియో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1/3/1 విచ్ ఈస్ 1/3. సో 1/9/1/3 1/3, 1/27/1/9 1/3, సో 1/81/27 1/27 1/3. ఇట్లా కామన్ రేషియో అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంక్రీజింగ్ జీపీనా డిక్రీజింగ్ జీపీనా? సో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద డిక్రీజింగ్ జీపీ. ఎందుకంటే 1 వాల్యూ ఎక్కువ 1/3 కంటే, అవునా? 1/3 వాల్యూ ఎక్కువ 1/9 కంటే. సో 1/9 వాల్యూ ఎక్కువ 1/27 కంటే. సో కాబట్టి సో వీ కెన్ సే ఇట్ ఈస్ ద డిక్రీజింగ్ జీపీ, అవునా? సో ఇప్పుడు ఈ డిక్రీజింగ్ జీపీకి హౌ డు వీ ఫైండ్? సో ద సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్. సో ద ఎస్ ఇన్ఫినిటీ ఈస్ గివెన్ బై, సో ఇట్స్ ద ఏ బై, so the 1 minus r. And then so what is r? The common ratio. A is the first term. So ikkada sum of infinite terms is given by a 1. Ichina question prakaram a is 1 by 1 minus, so common ratio is 1/3, 1 minus 1/3. So the s infinite is equals to 1 by, so ikkada 3 LCM, so 3 minus 1, so which is 2/3. So the s infinite, so 1/2/3 and so this becomes 3/2. So the sum of infinite terms is 3/2. Clear? అర్థమైంది ఇక్కడ? సో జస్ట్ అది మీరు ఏ టైప్ ఆఫ్ జీపీ అని ఐడెంటిఫై చేస్తే చాలు, సో ఆన్సర్ వచ్చేస్తుంది. డన్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది మనకి కొంచెం అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఇవి. మన ఫిజిక్స్లో ఇలా ఒక సిరీస్ వస్తుంది మనకి, అంటే డైరెక్ట్ దీని బేస్డ్ క్వశ్చన్ ఇలా ఇచ్చేసి మీకు ఆన్సర్ ఎంత అని అడగదు. బట్ ఈ క్వశ్చన్స్ ఇది ఒక క్వశ్చన్ మధ్యలో మీకు వస్తుంది అనమాట ఫిజిక్స్లో. సో ఒకవేళ మీకు ఆ పార్ట్ చేయడం రాదనుకోండి, మీరు ఆ టోటల్ క్వశ్చన్ చేయలేరు ఇక్కడ. ఓకేనా? సో ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఇవి అడ్వాన్స్ క్వశ్చన్, మీకు ఐరడౌ టెక్స్ట్ బుక్లో కూడా దొరుకుతాయి ఇవి. సో ఇక్కడ ఇది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ ఇచ్చారు ఇక్కడ. సో దట్ ఈస్ MU 2MEU, సో 2ME²U, ఓకేనా? సో 2ME³U. కానీ వీటన్నిటిని మనం తర్వాత కంబైన్ చేద్దాం. ఇక్కడ సార్ మాకు ఇవి ఈ ఏంటో తెలియదు సార్ అంటే, సో ఆల్రెడీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే తెలుస్తుంది. సో ద ఈ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. మనకి కొలిజన్ చాప్టర్లో వస్తుంది, అక్కడ ఫైండ్ చేస్తాం. ఈ వాల్యూ అన్నది ఇట్ విల్ బి లెస్ దాన్ 1 ఉంటుంది అనమాట. సో ద ఈ వాల్యూ విల్ బి లెస్ దాన్ 1. సో మీరు ఇక్కడ ఒకసారి దీన్ని క్లియర్గా ఐడెంటిఫై చేశారనుకోండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఇచ్చిన సిరీస్లో సో నేను MU కామన్ తీసుకుంటున్నా, ఓకేనా? సమ్ ఆఫ్ ద సిరీస్ ఫైండ్ చేయమంటున్నారు మనల్ని. సో సమ్ అంటే ఏం చేస్తాం మనం ఇప్పుడు వీటిని? సో ఒకసారి మొత్తం రాద్దాం మళ్ళీ. MU plus 2MEU plus 2ME²U, సో ప్లస్ 2ME³U. సో ఇట్లా టిల్ ఇన్ఫినిటీ, ఇవి ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోద్ది, అవునా? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే దీంట్లో నేను ఈ MUని కామన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదేమొస్తుంది ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ MU కామన్ కాబట్టి 2E ఉంటుంది. సో ఇక్కడ MU కామన్ ఇక్కడ 2E² ఉంటుంది, రైట్? సో ఇక్కడ MU కామన్ 2E³ ఉంటుంది, రైట్? సో టిల్ ఇన్ఫినిటీ, సరేనా? సో 2e⁴ వస్తుంది, 2e⁴ అట్లా. సో టిల్ ఇన్ఫినిటీ ఉంటుంది.
సో ఇప్పుడు ఏంటి అని అంటే సార్ మీరు ఇది జీపీ అవుతుంది ఇప్పుడు. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి జీపీ నేను అప్లై చేస్తా అంటే సో అగైన్ ఇట్స్ ఎ మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఫస్ట్ టర్మ్, ఇప్పుడు ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్. 2e/1 ఈజ్ 2e, బట్ 2e²/2e ఎంత అవుద్ది? ఇట్ బికమ్స్ ఈ. అర్థమైందా? 2e/1 అంటే 2e వస్తుంది, దీన్ని దీంతో డివైడ్ చేస్తే. బట్ దీన్ని డివైడ్ చేశారనుకోండి, 2e²/2e చేశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? సో ద 2 క్యాన్సిల్, ఈ స్క్వేర్లో ఈ క్యాన్సిల్, మళ్ళీ ఈ మిగులుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఏమో కామన్ రేషన్ ఏమో 2e వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో ఈ వస్తుంది. సో దట్ మీన్స్ ఇది మొత్తం జీపీలో లేదు. ఇప్పుడు కొంచెం లాజిక్గా థింక్ చేసి ఏం చేయాలంటే ఇక్కడ సో mu ఇంటూ, సో ఇక్కడ నేను 1 ఇలా ఉంచేసేయండి. సో మళ్ళీ దీంట్లో కూడా ఇక్కడ నుంచి ఈ టర్మ్స్ అన్నిటిని ఒక సిరీస్గా తీసుకుంటున్నాను నేను. ఈ సిరీస్లో 2e కామన్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఈ సిరీస్లో 2e కామన్ తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? 2e కామన్ తీసుకుంటే 1 ప్లస్ ఇక్కడ 2e² అంటే ఈ వస్తుంది. ఇక్కడ 2e కామన్ తీసాం, e² వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ e⁻³ వస్తుంది, 2e⁻4 అంటే 2e కామన్ వస్తే e⁻3 మిగులుతుంది. సో నెక్స్ట్ e⁻4 అట్లా టిల్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది. అంతేనా? సో మీరు ఒక్కసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సో ఈ 1 అట్లా ఉంచేసేయండి, 2e కామన్ తీసుకున్నాం. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేయండి మీరు. సో e/1 e²/e e³/e², e⁻4/e⁻3 సో ఇట్లా ఇది జీపీ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి జీపీ అయింది? సో దిస్ బికమ్స్, సో ఇదేమవుతుంది? జీపీ అవుతుంది. సో దీన్ని సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ దీన్ని ఫైండ్ చేయవచ్చా మనం? సో ఇది మొత్తం జీపీలో ఉంది. సో దీని ఇన్ఫినిటీ టర్మ్స్ ఎట్లా ఫైండ్ చేస్తాం మనం? సో ద ఎఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు a/1 - r. సో ఇక మీరు సాల్వ్ చేయవచ్చు. సో ద a అంటే ఎంత? దీంట్లో ద ఫస్ట్ టర్మ్ ఈజ్ 1, a/1 - r. వాట్ ఈజ్ r? e/1 ఈజ్ e, 1/1 - e ఈజ్ ద ఎస్ ఇన్ఫినిటీ. అంటే దీన్ని మొత్తం ప్లేస్లో మనం 1/1 - e సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో సాల్వ్ చేస్తే దీన్ని మనకి ఫైనల్గా ఏమొస్తుందో చూడండి. సో వీ గెట్ ఇక్కడ నుంచి mu ఇంటూ పెద్ద బ్రాకెట్లో, సో ఇక్కడ 1 ప్లస్ దీన్ని ఇలా ఉంచేసేయండి, 1 ప్లస్ 2e ఇంటూ, సో దీని మొత్తం ప్లేస్లో ఈ సమ్, ఈ మొత్తం ప్లేస్లో సో 1/1 - e రాసుకుంటున్నాను నేను. సో 1/1 - e రాసుకుంటున్నాను. సో దీన్ని కొంచెం సింపుల్గా క్యాల్కులేట్ చేయండి. ఇదేమవుతుంది? 1 ప్లస్ ఈ 2e ఇంటూ 1 అంటే 2e. కొంచెం క్యాల్కులేషన్స్ ప్రాపర్గా చేయాలి. బేసిక్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవి చేయలేదనుకోండి, సో మీకు మొత్తం ఆన్సర్ రాంగ్ వస్తుంది, రైట్? సో ఇక్కడ నుంచి సో ద mu ఇంటూ, సో 1 - e ఎల్సిఎం తీసుకుందాం. సో ద ఎల్సిఎం ఈజ్ 1 - e. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఇది 1 - e టైమ్స్ వెళ్తుంది. 1 - e ఇంటూ 1 ఈజ్ 1 - e ప్లస్ ఇది 1 టైం వెళ్తుంది, 1 ఇంటూ 2e. ఇది ఎంత వస్తుంది? సో దిస్ బికమ్స్ ద mu ఇంటూ, సో 1, సో 2e minus e, which is e, 1 plus e by the 1 minus e. So this is the sum of infinite terms of the given series. సో ఏదైతే సిరీస్ మనకి ఇక్కడ ఇచ్చారో సో దాన్ని మనం ఫైండ్ చేసాం. సో మీకు ఇది హెచ్సి వర్మలో వస్తుంది ఈ క్వశ్చన్. అంటే మనకి డైరెక్ట్ ఇలా ఈ పాట రాదు, ఇది క్వశ్చన్ మధ్యలో వస్తుంది. ఫస్ట్ ఫిజిక్స్ అప్లై చేస్తాం, ఆ ఫిజిక్స్ మధ్యలో ఇది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి మ్యాథమెటిక్స్, ఒకవేళ మీకు జీపీ చేయడం రాలేదనుకోండి, సో మీరు ఎక్కడే స్ట్రక్ అయిపోతారు. ఇక మనకు ఫైనల్ ఆన్సర్ రాదు. అంటే మనకు ఫిజిక్స్ పర్ఫెక్ట్ అయినా మ్యాథ్స్లో మీరు ప్రాపర్గా చేయట్లేదు అనుకోండి, సో ఫైనల్ ఆన్సర్ అన్నది రాదు. ఇట్లా చాలా క్వశ్చన్స్కి, సో 90% ఆఫ్ ద ఫిజిక్స్ న్యూమరికల్స్కి సో మనకు మ్యాథ్స్ లింక్ అయి ఉంటుంది. అందుకే మనం బేసిక్ మ్యాథ్స్ని ఫస్ట్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? క్లియర్? సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. ఇది ఈజీ క్వశ్చన్. సో దీన్ని మీరు హోంవర్క్ చేయండి. సో h e²h e⁻4h e⁻6h, సో దీన్ని మొత్తాన్ని మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? క్లియర్? హోంవర్క్ చేసి దాని ఆన్సర్ పెట్టేసేయండి ఆప్షన్స్లో. సో ఇక నెక్స్ట్ వచ్చేసి సో ద బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ మీకు ఒక పెద్ద ఫార్ములా ఉంటుంది, అవునా? సో ద సైన్ థీటా, సో ఇట్లా హోల్ ఫార్ములా ఉంటుంది. సో మనకు అదంతా అవసరం లేదు. ఫిజిక్స్లో ఏదైతే రిక్వైర్డో సో ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్ మనం నేర్చుకుందాం. మీకు కావాలంటే మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా నేర్చుకోండి.
సో 1 ప్లస్ ఓకేనా, సో 1 ప్లస్ సో సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా పర్లేదు హోల్ టు ద పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ n ఇంటూ ఎక్స్. సో ఎప్పుడంటే వెన్ ద ఎక్స్ ఈజ్ వెరీ వెరీ స్మాల్, when x is very very small compared to 1, అంటే దాన్ని మనం ఎలా రాస్తామంటే ద ఎక్స్ వాల్యూ ఈజ్ ఫార్ లెస్ దాన్ 1, ఈ ఎక్స్ వాల్యూ అనేది ఫార్ లెస్ దాన్ 1 అయినప్పుడు సో దెన్ వీ యూజ్ ద ఫార్ములా సో 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్, లేదంటే 1 మైనస్ n హోల్ టు ద పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎన్ఎక్స్. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. సో ఇక్కడ మీరు పెద్ద ఎక్కువ మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒక క్వశ్చన్ తీసుకుంటా చూడండి. సో అక్కడ మీకు 1.02 హోల్ టు ద పవర్ లేదా ఇక్కడ హోల్ టు ద పవర్ 10 తీసుకోండి, ఓకేనా. సో 10 తీసుకుంటే ఇది ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ 1.02 హోల్ టు ద పవర్ 10 తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా నేను ఏం చేస్తానంటే 1 ప్లస్ 0.02 హోల్ టు ద పవర్ 10 రాసుకోవచ్చు. 1 ప్లస్ 0.02 హోల్ టు ద పవర్ 10. మీరు ఒక్కసారి దీన్ని దీంతో కంపేర్ చేయండి. ఇక్కడ కంపేర్ చేస్తే సో మనకి 1 ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా చూడండి. ఈ వాల్యూ అన్నది 0.02 అన్నది ఇట్ ఈస్ ఫార్ లెస్ దాన్ 1 కదా, అవునా. సో 1తో కంపేర్ చేస్తే 0.02 వాల్యూ అన్నది వెరీ వెరీ స్మాల్. అలాంటప్పుడు మనం ఏం చేయవచ్చు, సో దీన్ని సింపుల్గా 0.02 లేదంటే ఇది ఇప్పుడు ఏంటి, దిస్ ఈజ్ ఎక్స్ అనమాట. సో హోల్ టు ద పవర్ 10 ఉంది. సో ఇప్పుడు ఈ n ఇంటూ ఎక్స్ అవుతుంది, అంటే 10 ఇంటూ 0.02 అవుతుంది. సో విచ్ బికమ్స్ 1 ప్లస్ సో 10 ఇంటూ అంటే సో ఈ 0 ఇటువైపు జరిగితే సో 0.02, సో విచ్ బికమ్స్ సో 1.2 అంతేనా. సో దట్స్ ఇట్. దీన్ని మీరు సింపుల్గా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎప్పుడు ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n. సో ఈ ఎక్స్ అన్నది వెరీ వెరీ స్మాల్ అయితే సో డైరెక్ట్ n ఇంటూ ఎక్స్ ఇట్లా మల్టిప్లై చేయవచ్చు. ఈవెన్ సెకండ్ క్వశ్చన్ కూడా మీరు చూస్తే 1 ప్లస్ 0.005 హోల్ టు ద పవర్ 3. సో మీరు ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవచ్చు, 1 ప్లస్ 3 ఇంటూ 0.005 రాసుకోవచ్చు. 3 ఇంటూ, ఎందుకంటే ఈ 0.005 అన్నది సో కంపేర్ టు 1 వెరీ వెరీ స్మాల్, అవునా. సో అప్పుడు ఎన్ఎక్స్, ఎన్ అంటే ఏంటి, పవర్. సో ఎన్ ఇంటూ దిస్ వాల్యూ, సో 3 ఇంటూ 0.005. సో ఈ రెండు ప్లస్లలో ఉన్నదానికి. సో మైనస్లలో ఉండేదానికి ఏమొస్తుంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని 1000 మైనస్ 1 రాసుకుంటున్నాను నేను. 1000 మైనస్ 1 హోల్ టు ద పవర్ 1 మైనస్ 3, సో హోల్ టు ద పవర్ 1/3. సో ఇప్పుడు దీన్ని మీరు కొంచెం కేర్ఫుల్గా చేయాలి, ఓకేనా. సో ఇక్కడ సో ద ఎగ్జాంపుల్ ఇది చేస్తా చూడండి నేను. సో 1000 మైనస్ 1 హోల్ టు ద పవర్ 1/3. ఓకే. సో బట్ మీరు ఇక్కడ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఫార్ములా అన్నది స్టాండర్డ్ ఫామ్ ఇది, ఏది 1 ప్లస్ ఎక్స్ ఉండాలి. బట్ ఇక్కడ చూడండి, లేదంటే 1 మైనస్ ఎక్స్ ఉండాలి. బట్ ఇక్కడ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే 1000 ఉంది, ఫస్ట్ 1000 ఉండకూడదు. సో ఏం చేయాలి మీరు ఇప్పుడు దీన్ని, సో 1000 బయటికి తీస్తున్నా నేను. 1000ని బయటికి తీస్తే 1000 టు ద పవర్ 1/3 వస్తుంది, అంతేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది, మైనస్ మైనస్. సో ఇది 1 టు ద పవర్ 1/3 హోల్ టు ద పవర్ 1/3. 1 టు ద పవర్ 1/3 అంటే సో 1, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సో ఇక్కడ సో 1 మైనస్ సో ద 1 టు ద పవర్ 1/3 సో హోల్ టు ద పవర్, లేదంటే ఇలా రాయండి, ఇక్కడ 1000 లేదు కదా, సో ఇక్కడ 1000 వస్తుంది. సో విచ్ బికమ్స్ 1/1000 హోల్ టు ద పవర్ 1/3, అంతేనా. సింపుల్. 1000ని మనం బయటికి తీసాం, 1000ని బయటికి తీస్తే ఏంటి, సో 1000 టు ద పవర్ 1/3 బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది, మైనస్ ఇక్కడ 1 ఏముంది, 1000 లేదు కాబట్టి డినామినేటర్లో 1000 వస్తుంది, హోల్ టు ద పవర్ 1/3. సో ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, దీన్ని అబ్జర్వ్ చేస్తే సో మీకు ఇది ఎలా ఉంది, 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n ఫామ్లో ఉందా, 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ n. సో ఈ 1/1000 అన్నది 1తో కంపేర్ చేస్తే ద 1/1000 ఈజ్ ఫార్ లెస్ దాన్ 1 కదా. సో ఇక్కడ మీరు బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేయవచ్చు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సో 1000ని నేను 10 టు ద పవర్ 3 రాసుకుంటున్నా. 10 టు ద పవర్ 3 హోల్ టు ద పవర్ 1/3
ఇంటూ సో 1 మైనస్ ఇక్కడ 1/nx. సో n అంటే 1/3 ఇంటూ x అంటే ఇక్కడ ఉన్నది 1/1000. దట్స్ ఇట్. సో ఈ వాల్యూ మీరు చేసేసేయండి. సో 3 3 క్యాన్సిల్. సో 10 ఇంటూ సో 1 మైనస్ సో 1/3000. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేసేయండి. అర్థమైందా? సో ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ మనం ఎప్పుడు అప్లై చేయవచ్చు అంటే 1 ± x హోల్ టు ద పవర్ n ఇస్ ఈక్వల్స్ టు సో 1 ± nx వెన్ సో ద x ఈస్ ఫార్ లెస్ దాన్ ద 1. ఓకేనా? సో అప్పుడు మీరు ఈ ఫార్ములాని అప్లై చేయవచ్చు. సింపుల్ వన్. సో ఇది కూడా మనకి ఫిజిక్స్లో యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. యాక్చువల్గా సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. సో ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ద స్ట్రైట్ లైన్ ఆల్రెడీ 50 minutes దాటిపోయింది క్లాస్. సో ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ అండ్ ఎలిప్స్ పారాబోలా సో ఇవన్నీ మనం సపరేట్ క్లాస్ అంటే 4th లెక్చర్లో ఇవి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఈరోజు ఏవైతే డిస్కస్ చేసామో ఎస్పెషల్గా ఏపీ, జీపీ అండ్ బేసిక్స్ ఆఫ్ సమ్ ట్రిగ్నామెట్రీ అండ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. సో వీటన్నిటిని ఒకసారి రివైజ్ చేసుకోండి అండ్ దీనికి సంబంధించి క్వశ్చన్స్ చేయండి. ఓకేనా? సో ఇప్పటి నుంచి ఇక రెగ్యులర్గా క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. సో మీకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది 2 లెక్చర్స్ అప్లోడ్ చేసిన తర్వాత. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ అప్లోడ్ ద లెక్చర్స్ రెగ్యులర్లీ. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో మీరు ఎక్కువ మెంబర్స్ వచ్చారనుకోండి ఐ విల్ కండక్ట్ ద లైవ్ సెషన్స్ ఆల్సో. అట్లీస్ట్ ఒక 20 members వీఆర్ రెడీ సార్ అని అంటే ఐ విల్ కండక్ట్ ద లైవ్ సెషన్స్ ఆల్సో. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ సో విత్ అదర్ useful content. Okay, so till then keep studying. All the very best. Bye.